తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంధ్యా థియేటర్ ఉదంతం పైన స్పందించారు. ఇప్పటివరకు మీడియా ముందర ఆయన ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితుల్లో మీడియాతో ప్రత్యేకంగా జరిగిన చిట్ చాట్లోనే ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఆసక్తికరంగా మారింది. పైగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత ఈ చర్చ జరిగింది. ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలపైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రభు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అనగానే ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమా గురించి అంతా విజయవాడలో హడావుడి నడిచింది. 250 అడుగుల కట్అవుట్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారితో దిల్ రాజు గారు భేటీ. సో ఏ అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చు? జనవరి సంక్రాంతి సినిమాలు రిలీజ్లు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా కొన్ని ప్రతిబంధకాలు వచ్చినాయి. ఏపీతో కొంత సఖ్యత ఉంటుందని ఆశిస్తున్నారు. ఆ దిశగా ఏదైనా సానుకూలత కనిపించిందా? యాక్చువల్గా నిన్న అక్కడ ఇది కట్అవుట్ ఆవిష్కరణ ఒకటి చాలా ఘనంగా జరిగింది. అక్కడ అమెరికాలో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఒక బజ్ క్రియేట్ అయింది. గేమ్ చేంజర్ సినిమాకు విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ అయింది. సరే, ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా భారీ స్థాయిలో నభూతో భవిష్యత్ అన్న స్థాయిలో నేను చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే అని చెప్పేసి నేను దిల్ రాజు గారు అనౌన్స్ చేయటం. ఆ తర్వాత నేను వెళ్ళి ఆ సందర్భంగా నేను కలవటం జరిగింది. ఇవాళ జరిగిన తర్వాత ఈయన ఆ ప్రస్తావన తీసుకురాస్తారని చెప్పి అనుకోలేదు. యాక్చువల్గా చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఆ సంధ్యా థియేటర్ నేపథ్యంలో ఇన్సిడెంట్ నేపథ్యంలో చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకించి ప్రస్తావిస్తూ కేవలం మాట్లాడలేదు, తన పేరు చెప్పలేదని చెప్పేసి అలా కక్షపూరితంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు అంటూ ఆయన మాట్లాడటమే కాకుండా సంధ్యా థియేటర్ సంఘటనలో కొంచెం మానవత్వాన్ని ప్రదర్శించి ఉండాల్సింది, కన్సర్న్ ఫీల్ అయ్యి ఉండాల్సింది, ఇంత వదిలేసినట్లుగా ఉండకుండా ఉండాల్సింది, కనీసం తను కాకపోయినా టీం అయినా వెళ్ళి ఇది చేసి ఉండాల్సింది, అసలు నాకేమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి అల్లు అర్జున్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమీ లేదు, డైరెక్ట్గానే చెప్పడం జరిగిందనమాట. సో ఇది చాలా ప్రత్యేకించి ఈ సంఘటన నేపథ్యంలో ఫస్ట్ టైం తను నోరెత్తి మాట్లాడటం అనేటువంటిది జరిగింది. కానీ అంటే ఒకటి, ఇప్పుడు అల్లు అర్జున్ని ఉద్దేశించి లేదా జనరల్గా మాట్లాడారు అనేది పక్కన పెడితే, అంత ముందర మీడియా వాళ్ళు ప్రస్తావించినప్పుడు కూడా ఈ టాపిక్ మీద మాట్లాడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించాల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఈ సమస్య ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సింది, మానవత్వాన్ని ప్రదర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఉండాల్సింది. అలానే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు ఒకవైపు నుంచి, కానీ తెలంగాణ గవర్నమెంట్ సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది అనేటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఏ ఉద్దేశంతో ఈ మాటలు చేసి ఉంటారో, అలానే ఆయన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, ఏపీలో గవర్నమెంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. సో ఈ ఇండస్ట్రీలో వచ్చినటువంటి ఈ సమస్యని పవన్ కళ్యాణ్ పరిష్కరించడానికి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చా? అంటే కొంచెం గవర్నమెంట్ సాఫ్ట్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది అనేటువంటిది నిజమే, కానీ సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారా, అసలు ఎలా చేస్తారా, సమస్య పోతుంది అనుకున్నటువంటిది ఈ ప్రెస్ మీట్ పెట్టడంతో అల్లు అర్జున్ అది రివర్స్ అయింది. అక్కడ నేను ఏమి మాట్లాడలేదు, నాకేమీ తెలియదు అనేటువంటిది బుకాయించేశాడు. జరిగిన దానికి జరిగిన వాస్తవాలకును ఈ చెప్తున్న వాటికి పొంతన లేదనేటువంటి దాంతో అది ఇంకా అగ్రెసివ్ అయింది. యాక్చువల్గా అసెంబ్లీలో ఆయన ఒక సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది. ఆయన వేరే ప్రైవేట్ ప్రెస్ మీట్ పెట్టలేదు, లేకపోతే అక్కడ విలేకరులు అడిగితే చిట్చాటుగా మాట్లాడలేదు. సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది. అది కాకుండా దానికి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం, ఒక కనీసం ఆలోచించుకోవటం కూడా లేకుండా పెట్టడంతో ఆ సాఫ్ట్గా హ్యాండిల్ చేసే పరిస్థితి కూడా చేదాటిపోయింది. నేనేం తెలియదని చెప్తున్నప్పుడు మరి పోలీసులు ఇదంతా చేసేసి టైం కోడ్తో సహా మొత్తం నిరూపణలు చేయడంతో ఇష్యూ సాఫ్ట్గా చేసేటువంటి పరిస్థితి చేదాటిపోయింది. కానీ అసెంబ్లీకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. జనరల్గా అసెంబ్లీలో డిస్కస్ చేసినటువంటి విషయాల గురించి బయట మాట్లాడాలంటే కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అల్లు అర్జున్ గారికి తెలియవా? ఇది చినికి గాలివానలాగా ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నారు సీఎం గారు. అప్పుడు ఆయన మీడియా వెంటపడితే కూడా పోలీసులు తీసుకుంటారు నిర్ణయం, అది సంబంధం లేదని చెప్పని వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఒక మీడియా షోలో, ఒక సమిట్లో పాల్గొన్నప్పుడు అక్కడ అడిగిన ప్రశ్నలకు కొంచెం ఘాటుగానే ఆయన సమాధానం చెప్పారు.
సో అంటే అటువంటి వాటికి కౌంటర్ ఇవ్వని అల్లు అర్జున్ అసెంబ్లీలో జరిగిన అంశాన్ని ఇప్పుడు రియాక్ట్ అవడం అనేది ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుంది. ఈరోజు నిజంగా ఇండస్ట్రీ చాలా ఈ పరిస్థితుల్లోకి రావడానికి ఇప్పుడు గతంలో ఎప్పుడు సినిమాల గురించి అసెంబ్లీలో ప్రస్తావన రాలేదంటే వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో సినిమాల గురించి ప్రస్తావన, అసెంబ్లీ రౌడీ సినిమా గురించి ఇలాంటి టైటిల్ పెట్టడం ఏంటని చెప్పి దాని మీద రోజున చర్చ జరిగింది. అల్లుడా మజాకా సినిమా గురించి అరగంట సేపు అసెంబ్లీలో ప్రసంగాలు జరిగినాయి. ఇదేని చెప్పేసి ఆ రోజుల్లో జరిగితే అయితే అది ఒక విషయం మీద డిస్కషన్ లాగా ఉండాలి. కానీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని అసెంబ్లీలో ఆయన ప్రస్తావించినప్పుడు ఆ కోర్టు పరిధిలు దాటేసి మీకు ఇచ్చినటువంటి బెయిల్ షరతులను ఉల్లంఘించి మాట్లాడటం అనేటువంటిది పీకల మీదకు తెచ్చింది, మెడకు చుట్టుకుంది. ఇప్పుడు అది జరిగింది. ఆ నేపథ్యంలో ఇక దాన్ని సాఫ్ట్గా హ్యాండిల్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. తప్పును తన మీద తీసుకునేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ అల్లు అర్జున్ బెయిల్ వదంతో అంతా కోర్టులో ఉంది. సో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డిస్కషన్ పెట్టింది. వాళ్ళు ఒక కమిటీ వేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక కంక్లూజన్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది మళ్ళీ ఆజ్యం పోసినట్టుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బన్నీ ఫ్యాన్స్, బన్నీ ఆర్మీనా ఏదో అల్లు అర్జున్ ఆర్మీ, ఈ మెగా ఫ్యాన్స్, ఇట్లా వేరు వర్గాల్లాగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడారు అనగానే ఇది ఇంకో కొత్త చర్చకు దారితీస్తుంది. డెఫినెట్గా దారితీస్తుంది. ఇష్యూ అదే, మనం ఏదో కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా కూడా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడింది డిప్యూటీ సీఎం హోదాలో, నాట్ యాజ్ పవన్ కళ్యాణ్ హోదాలో కాదు ఆయన మాట్లాడింది. కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు రేపటి రోజు తీసుకోబోయే నిర్ణయాల తాలూకు ఫలితాలు, ఇప్పుడు రేపు ఏదైనా సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇలా చేసి ఉండకూడదు, నెత్తి మీదకు తెచ్చారు, గోటుతో పేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారనేటువంటి దానికి. ఎందుకంటే పుష్ప సినిమా బెనిఫిట్ అయినంతగా వేరే ఏ సినిమాకి ఈ బెనిఫిట్ షోల వల్ల కానీ టికెట్ రేట్ల పెంపు వల్ల ఇంత బెనిఫిట్ పొందినటువంటి సినిమా మరొకటి చరిత్రలో లేదు. గతంలో దేవరా వాటికి కూడా మిగతా సినిమాలకు కూడా కొంత ఇచ్చినా సరే ప్రైస్ హైక్ ఇచ్చారు, చిన్న ప్రైస్ హైక్ ఇవ్వటమే తప్ప ఇప్పుడు దీనికి ప్రైస్ హైప్ విపరీతంగా ఇవ్వటం జరిగింది. బెనిఫిట్ షోల రూపంలో విపరీతంగా జరిగింది. దాదాపు 300 కోట్ల రూపాయల బెనిఫిట్, 280 నుంచి 300 కోట్ల రూపాయల అదనపు బెనిఫిట్ అనేటువంటిది ఈ సినిమాకి ఫస్ట్ 3 days లో వచ్చింది. సినిమా ఎంజాయ్ చేయగలిగింది. అలాంటి బెనిఫిట్ పొందినటువంటి సినిమా ఇప్పుడు మరి రాబోయే సినిమాలకు ఈ ఎఫెక్ట్ అంతా పడుతుంది కదా, వాటి మీద నేను బెనిఫిట్ షోలు ఇవ్వను అని చెప్పేసి ఖరాఖండిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత దాని తాలూకు ఫలితాన్ని ఇవ్వకపోతే మరి రేపటిన్న ఏపీ గవర్నమెంట్ పాలసీ ఏముంది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఏపీ గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు గేమ్ చేంజర్కి కానీ, డాకు మహారాజుకు కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సినిమాలకు మినహాయింపు అనేటువంటి ఏపీ గవర్నమెంట్ ఇస్తే హస్తి మసికాంతర వ్యత్యాసం అంటాం చూసారా, అంత వ్యత్యాసం తెలంగాణలో ఏపీలో కనిపించుద్ది. ఇప్పుడు రెండు గవర్నమెంట్ కలిపి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. కాబట్టి ఇప్పుడు మరి ఆయన సానుకూలంగా రేవంత్ రెడ్డి గారిని ఈ పట్ల సానుకూలంగా మాట్లాడితేనే రేపటి పరిస్థితి కూడా సానుకూలం అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆయన అసెంబ్లీలో మాట ఇచ్చారు కాబట్టి దానికే కట్టుబడి ఉంటారు. కమిటీ వేసి ఏదైనా రిపోర్ట్ ఇస్తే మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈ సంక్రాంతికి అయితే సినిమా పరిశ్రమకి నో గుడ్ న్యూస్ లేదు. పీకల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో అక్కడ ఆవేశాలు నిజంగా కోపం అనేటువంటిది ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇంత బెనిఫిట్ ఇచ్చినా సరే ఆ కృతజ్ఞత కానీ ఆ మానవత్వంగా నేను చూపించలేదు అనేటువంటి కోపం ఆయనకు ఉంది, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. నిన్న కూడా ఒక ప్రముఖ దినపత్రికలో రాశారు నో బెనిఫిట్ అని చెప్పేసి ఒక పెద్ద ఎడిటోరియల్ రాశారు. దాంట్లో సినిమా ఇండస్ట్రీ తారల దిగి వచ్చిన వేళ అని చెప్పేసి. నిజంగా తారలందరూ దిగిల్లిపోయి మాట్లాడినా సరే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ముందు మీరేమి ఇస్తారని కాదు, మీకేమి ఇస్తామని కాదు, మీరేమి ఇస్తారో చెప్పండి అని చెప్పేసి చెవులు పిండినటువంటి సిచ్యువేషనే కనిపించింది అక్కడ. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండొచ్చు? ఆల్రెడీ గ్యాప్ అంటున్నారు ఉంది. ఇంకా దానికి మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆ గ్యాప్ అనేటువంటిది పెరుగుతుంది తప్ప ఆ గ్యాప్ తాలూకు అంటే గ్యాప్ పెరగడానికి ప్రత్యేకంగా ఇటువైపు నుంచి చేసిందేం లేదు. ఆయన సీఎం హోదాలో మాట్లాడింది తప్ప ఫ్యామిలీల పరంగా, కాంపౌండ్ పరంగా మాట్లాడింది కాదు కదా. కాబట్టి దాని ఇదే ఉంటుంది. ఏ మేరకు ఉంటుంది, ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు మొదటి నుంచి రగిలిపోతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ సిచ్యువేషన్స్లోంచి బయటపడటానికి కొంతమంది ఈ సినీ ప్రముఖులు కూడా, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు కూడాను చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బెయిల్ విషయం ఒకటి మళ్ళీ రేపు 3వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. సో దిల్ రాజు గారి పైన ఇప్పుడు రెండు వైపులా కూడా పెద్ద బాధ్యత ఉంది. ఆయన సినిమాల రిలీజ్ కూడా బెనిఫిట్ రాకపోతే ఆయన కూడా ఫస్ట్ ఆయనే సఫరర్ అవుతారు. ఫస్ట్ విక్టిమ్ ఇప్పుడు అల్లు అర్జున్
చేసినటువంటి దీని కారణంగా ఈ సంధ్యా థియేటర్ సంఘటన నేపథ్యంలో ఫస్ట్ విక్టిమ్ ఈయనే అవుతారు దిల్ రాజు. ఎందుకంటే 3 సినిమాల డిస్ట్రిబ్యూషన్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఓకే, 2 సినిమాల నిర్మాణం ఆయన చేతిలో ఉంది. కాబట్టి దాన్ని సానుకూలంగా రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు అట్ ద సేమ్ టైం సింగిల్ థియేటర్స్ ఓనర్స్ ఎగ్జిబిటర్స్ వచ్చేసి అసలు బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వద్దు, దీనివల్ల సినిమాకి బ్యాట్ వచ్చినట్టయితే మాది థియేటర్లకు ఫీడింగ్ లేకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు. అదొక ఇది వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిల్ రాజు గారి ఢిల్లీలో రూరల్ ఏరియాలో ఎగ్జిబిటర్స్కి లాభం ఉంటుంది. అవును, దిల్ రాజు గారి ఢిల్లీలో ఏముందో తెలియదు కానీ ఎలా సాధించుకొస్తారో తెలియదు కానీ చాలా పెద్ద వ్యవహారంగా నడుస్తుంది. ఇది గొడ్డుతో పోయేదాన్ని గొడ్డలు అన్నది 100% కరెక్ట్. ఇది రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీ కొత్త చర్చలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరింతగా దుమారం రేపేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక అల్లు ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీకి మధ్య మరొక సోషల్ మీడియా వార్ జరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇండస్ట్రీ పరంగా చూస్తే దిల్ రాజు గారి పైన ఇప్పుడు ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. సంక్రాంతి సినిమాలకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ తెస్తారు అనేటువంటి ఆశతో ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది. మరోవైపు సింగిల్ థియేటర్ ఓనర్స్ డిమాండ్ వేరే రకంగా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ డే టాక్స్ వలన సింగిల్ థియేటర్స్ రూరల్ ఏరియాలో బాగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.